దగ్గర అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కేసులు ఆయన మీద 3 కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసులకు సంబంధించి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి కరీంనగర్కి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీసులు 3 కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన ప్రస్తుతానికి కరీంనగర్ కూడా తీసుకెళ్తూ ఉన్నట్టు మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ కేసుకు సంబంధించి దురుసుగా ప్రవర్తించాడు ఎమ్మెల్యే సంజయ్ మీద అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 3 కేసులు ఈ కేసుకు సంబంధించి 3 కేసులు నమోదయ్యాయి. ఒకటి ఎమ్మెల్యే సంజయ్ మీద దురుసుగా ప్రవర్తించాడని చెప్పేసి ఒక కేసు, అలాగే జిల్లా సమీక్షా సమావేశాన్ని పక్కదారి పట్టించే విధంగా ప్రవర్తించారని చెప్పేసి మరో కేసు, గ్రంథాలయ చైర్మన్ ఫిర్యాదుతో 3వ కేసు అక్కడ ఫైల్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ 3 కేసులకు సంబంధించి ఎస్పెషల్లీ సంజయ్ తోటి దురుసుగా ప్రవర్తించాడు అన్నటువంటి కేసులో ప్రస్తుతానికి పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని కరీంనగర్ కూడా తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో బులెటిన్లో మనం బ్రేకింగ్ చూస్తున్నాం. సో మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ లో అందిస్తారు. కుమార్, చెప్పండి, మొత్తానికి సంజయ్ పై దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి ఒక కేసు పెట్టారు, అలాగే కరీంనగర్ సంబంధించినటువంటి జిల్లా సమీక్షా సమావేశం పక్కదారి పట్టించారని చెప్పేసి మరో కేసు నమోదైంది. దీంతో పాటు అక్కడ గ్రంథాలయ చైర్మన్ పెట్టినటువంటి ఇంకొక కేసు, మొత్తం 3 కేసుల కింద పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో విజువల్స్ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. సో మొత్తానికి ఏంటి అసలు ఈ కేసులకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ప్రస్తుతానికి కౌశిక్ రెడ్డిని ఎక్కడ తీసుకెళ్తున్నారు కుమార్? థ్యాంక్ యూ రాజు. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ 1 టౌన్ పోలీసులు అయితే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. వాస్తవంగా నిన్న ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దాడికి సంబంధించి ఏదైతే ఈ రోజు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అయితే ఒక ఫిర్యాదు అయితే చేశారు. ముఖ్యంగా ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలోని కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విచారణ జరిపి అతడిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్ అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అయితే కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డిపై తనపై అసభ్య పదజాలతో దూషణలతో రెచ్చిపోయారని, అలాగే సమావేశంలో మాట్లాడుతుండగా తనను తోసేశారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ రోజు స్పీకర్ ను కలిసి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు సంజయ్ కుమార్ కూడా కోరిన నేపథ్యంలోని ముఖ్యంగా ఈ కలెక్టరేట్ ఘటనలోని కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే కరీంనగర్ లోను 3 కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద కౌశిక్ రెడ్డిని అయితే కరీంనగర్ 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే పాడి కౌశిక్ రెడ్డిని జూబ్లీస్ నుంచి నేరుగా కరీంనగర్ కి అయితే తీసుకెళ్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న కలెక్టరేట్ సమావేశంలో కూడా సంజయ్ కుమార్ పై కౌశిక్ రెడ్డి తీవ్రమైన పదజాలంతో కూడా అతనిపై దాడి చేశారు. అది కూడా ముఖ్యంగా వీడియోస్ కూడా చాలా వైరల్ అవడం కూడా మనం అయితే చూసాం. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డిపై అప్పటికే ఏదైతే కరీంనగర్ పోలీసులు కావచ్చు, ఇటు జగిత్యాల కావచ్చు, అక్కడ 3 కేసులు కూడా నమోదు చేశారు. ఇటు సమావేశాన్ని కూడా ఏదైతే ఎమ్మెల్యేపై దుర్భాషలాడటం, అలాగే తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు సంజయ్ కుమార్ కూడా గడ్డం ప్రసాద్ కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలోని ఇటు దానిపై విచారణ జరపాలంటూ కూడా ఇటు కరీంనగర్ పోలీసులకు ఆదేశించిన నేపథ్యంలోని కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే కౌశిక్ రెడ్డిని జూబ్లీస్ చెక్ పోస్ట్ వద్ద అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ అయితే తరలించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రాజు. మొత్తానికి కుమార్, ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. ఒకటి వచ్చేసి మీరు చెప్పినట్టు సంజయ్ మీద దురుసుగా ప్రవర్తించడం కావచ్చు, అలాగే గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఒకటి, మరొకటి జిల్లా సమీక్ష సమావేశం అంటే డిఆర్సీ సమావేశానికి సంబంధించి పక్కదారి పట్టించే విధంగా, అంటే అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని సజావుగా సాగనీయకుండా చేసినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా రూల్స్ ప్రకారం అయితే డిఆర్సీ సమావేశాలు, అలాగే అంటే డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ సమావేశాలు కావచ్చు, అలాగే జిల్లాకు సంబంధించి జడ్పీ సమావేశాలు జరిగేటువంటి సందర్భంలో చాలా సమయం పాటిస్తుంటారు. సో మన విజువల్స్ చూస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఉన్నటువంటి సీటు దగ్గరికి వెళ్ళి మరి పాడి కౌశిక్ రెడ్డి ఆందోళన చేయడం, ఈ నేపథ్యంలో పోలీసులు వాస్తవంగా లోపలికి కూడా రారు, కానీ పోలీసులు కూడా వచ్చి చాలా బలవంతంగా పాడి కౌశిక్ రెడ్డిని తీసుకెళ్తూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కరీంనగర్ పోలీసులు కరీంనగర్ తీసుకెళ్లిన తర్వాత ఏంటి ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఆయనకి నోటీసులు ఇచ్చి పంపించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయా కుమార్?
రాజు, ఎగ్జాక్ట్ మీరు చెప్పింది అయితే కరెక్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమావేశాల్లోని ముఖ్యంగా అందరూ కూడా సహనం పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సమావేశాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడే సమావేశాలు కాబట్టి ఇలాంటి వాటిలోనే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా సహనం పాటించాల్సి ఉంటుంది. కానీ నిన్న ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యేపై దాడి మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే వాస్తవంగా సమావేశం జరిగే సమయంలో కూడా కౌశిక్ రెడ్డి తన సీటు నుంచి నేరుగా సంజయ్ కుమార్ సీటు వద్దకు వెళ్లి తనపై చెయ్యడం, అలాగే దుర్భాషలాడటం కూడా మనం ప్రతి ఒక్కటి కూడా విజువల్స్ చాలా క్లియర్ గా చూసాం. ఈ నేపథ్యంలోనే ఇటు కరీంనగర్ పోలీసులు కూడా 3 కేసులు నమోదు చేసి అంటే ఇలాంటి సమావేశాలని అడ్డుకోవడం అంటే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి సమావేశాలను అడ్డుకోవడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఇటు పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేశారు. అలాగే గ్రంథాలయం చైర్మన్ ఇచ్చిన మరొక కేసు, అలాగే మరొక పక్క ఈ రోజు సంజయ్ కుమార్ గడ్డం ప్రసాద్ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో 3 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఏదైతే కౌశిక్ రెడ్డిని ఆ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ 1 టౌన్ పిఎస్ కి అయితే ప్రస్తుతం అయితే తరలిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందే హాజరుపడతారు. ఎందుకంటే ఇలాంటి దాంట్లోని ముఖ్యంగా ఇప్పటికే 132, 115, 352, 292 సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి కాబట్టి ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో నోటీసులు ఇచ్చే ముఖ్యంగా ఇలాంటి దాంట్లో నోటీసులు అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అలాగే గతంలో కూడా మనం చూసిన కౌశిక్ రెడ్డి తీరు కూడా గతంలో కూడా ఏదైతే బాగోలేదంటూ కూడా ఇటు ప్రజాభిప్రాయం అయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా కౌశిక్ రెడ్డి అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లు కూడా మనం అయితే చెప్పొచ్చు. ఇక్కడే కాదు, ఇటు అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో కూడా కౌశిక్ రెడ్డి అతి ఉత్సాహం ప్రదర్శించారు. అలాగే మరొక పక్క ఇటు ప్రజా ప్రతినిధులపై కూడా ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కదా. ఎందుకంటే తను కూడా ఒక ప్రజా ప్రతినిధి. ఈ నేపథ్యంలోనే మరొక ప్రజా ప్రతినిధిపై ఇలాగా దుర్భాషలాడుతూ అతనిపై దాడి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ప్రస్తుతం ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై 132, 112, అలా 115, 352, 292 ఈ సెక్షన్ల కింద అయితే ప్రస్తుతం కరీంనగర్ పోలీసులు కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని నేరుగా కరీంనగర్ పిఎస్ కి అయితే 1 టౌన్ పిఎస్ కి అయితే తీసుకెళ్తారు. అక్కడి నుంచి అక్కడ రిమైన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ముందుగా మెడికల్ చెకప్ చేపించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరిచే అవకాశం అయితే ఉంది రాజు. థ్యాంక్ యూ కుమార్. మీరంతా ఏం చేసుకోండి ఇద్దరు ఇంకో తీసుకోయా. మీరంతా ఏం చేసుకోండి ఇద్దరు ఇంకో తీసుకోయా. మొత్తానికైతే హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొత్తానికి హైదరాబాద్